అందరికీ నమస్తే అండి. మా పేరు నానికంట అంబటి రాంబాబు అంత సంస్కారవంతుడు ఇంకెక్కడా లేదంట. లకారాలతో సంబోధించి తిట్టేసి మళ్ళీ రిలీజ్ అయ్యి నేను నోరు జారాను, అనుకోకుండా మాట్లాడేశాను అని చెప్పగలిగే దమ్ము ఎవరికన్నా ఉందా? అంత సంస్కారవంతుడు అంబటి రాంబాబు అని మాట్లాడుతున్నాడు. ఒకసారి ఏమని మాట్లాడుతున్నాడు వినిపిస్తా చూడండి. ఏం చేస్తారు? రాంబాబు కూడా మనిషే కదా, అంబటి రాంబాబు గారు మనిషే కదా, మనిషే కదా. అయినా కూడా ఇంటికి వెళ్ళి వెంటనే ఆయన ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు, నన్ను ఘోరాది ఘోరంగా అవమానించారు, నేను ఆత్మహత్య తప్పితే నాకు ఒకటి శరణం లేదు అనే స్థితిలో నన్ను దుర్భాషలాడారు. సిగ్గు అనిపించట్లేదు నీకు? అంబటి రాంబాబుని ఎవడు ఏమి తిట్టలా. అయ్య బాబు, అంబటి రాంబాబుని తిట్టేస్తే అంబటి రాంబాబుకి ఆత్మహత్య తప్పితే నాకు ఇంకా వేరే గత్యంతరం లేదని చెప్పేసి బూతులు తిట్టేశాడా. నీకు 10 రూపాయలు వేసుకుని ఏం మాట్లాడుతున్నావు, ఎందుకు మాట్లాడుతున్నావు, తీరుతున్నావు లేకుండా మాట్లాడుతున్నావు? సిగ్గు అనిపించట్లేదు నీకు అసలు? ఆ వీడియో చూసావా స్పష్టంగా? బయట వీడియోలు కాదు, అంబటి రాంబాబు కారులో ఉండగా అంబటి రాంబాబు కారులోంచి ఒక వీడియో రిలీజ్ చేశారు, గుర్తుందా? అది వాళ్ళు రికార్డ్ చేసుకున్నదే కదా, చూసావా? ఎక్కడా కూడా ఏ తెలుగుదేశం కార్యకర్త అంబటి రాంబాబు కారు దగ్గరకు వచ్చి కారు మీద చెయ్యి కూడా వేయలే, ఒక్క మాట మాట్లాడలా. ఈడే అద్దం తిప్పి అందరిని తిట్టాడు. వీడు తిట్టింది కాకుండా మీరు ఇక్కడికి వచ్చి మళ్ళీ గుడ్డెద్దు చేయలేపు అన్నట్టు అడ్డగోలుగా సమర్థన. అంబటి రాంబాబు తిట్టలేదా? అంబటి రాంబాబుని బూతులు తిడితేనంట మానసిక క్షోభతోటి ఆత్మహత్య చేసుకోవాలని చెప్పేసి ఫీలింగ్ కలిగేసిందా? ఓడి ఏమో జీవితమా ఇంకా సిగ్గుపడే కొద్దిగా. తల్లిని, నన్ను, నా శ్రీమతిని అందరినీ దూషించారు. తట్టుకోలేక నేను వాళ్ళతో పాటు ఇది చేయించినటువంటి వారిని కూడా మాట జారి వచ్చి ఉండొచ్చు, అయినా కూడా తప్పే నాది. నేను విచారిస్తున్నాను, ఆ మాటలు నా నోట్లోంచి వచ్చినందుకు నేను విచారిస్తున్నాను, నా మాటలు వెనక్కి తీసుకుంటున్నానని చెప్పి నిన్న మధ్యాహ్నం ఇంటికి వెళ్ళగానే ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. ఎంతకన్నా యోగ్యుడు మీ పార్టీలో ఒక్కడిని చూపించండి. సిగ్గుపడా ఆ రకంగా అంత సంస్కారవంతంగా సంస్కారం మళ్ళీ సిగ్గురేది ఎట్రా మీ అదో బతుకులకి. ఇప్పుడు నేను లకారాలతో సంబోధించి లాకొడక అనేస్తాను, తర్వాత మళ్ళీ ఎందుకో అనవసరంగా అన్నానండి పేరు నాని లాకొడక అని చెప్పేసి అని రిలీజ్ అయ్యాను, వెనక్కి తీసేసుకుంటున్నాను ఆ మాట అని చెప్పేసి అని అంటాను. ఇప్పుడు నేను సంస్కారవంతుడు అనమాట. ఓహో, సంస్కారవంతుడు అవ్వాలంటే అందరినీ ముందు అమనాబుద్ధులు తిట్టేసి తర్వాత ఆ మాటలు వెనక్కి తీసేసుకుంటే సంస్కారవంతుడు అయిపోతాడు. ముందు నేను తీసుకెళ్ళి ఏ పిచ్చాసుపత్రిలోనే పడదొప్పాలా, అప్పుడు సెట్ అయిపోతారు మీరు అంతా కలిసి. ఏం అడ్డగోలు సమాధానం కాకపోతే ఇది ఏం బుర్ర పని చేస్తుందా నీకు కాస్త అయినా సరే? అంటే బూతులు తిట్టేసి వెనక్కి తీసేసుకుంటుంటే సంస్కారవంతుడు అయిపోతాడా? సర్లే అలాగే చేద్దాం, రేపు నుంచి మేము అదే మాట్లాడతాం. ఇంకా అలాగే తిట్టేస్తాం మేము కూడా. బూతులు తిట్టేసి ఇయ్యే తప్పు అయిపోయింది వెనక్కి తీసేసుకున్నామంటే మేము సంస్కారవంతులు. ఎన్నాళ్ళు సంస్కారవంతుడు అనిపించుకోవాలంటే పద్ధతిగా మాట్లాడాలి, ఎవరిని దుర్భాషలు ఆడకూడదు, చాలా చక్కగా మాట్లాడాలని చెప్పేసి నేను అనుకునేవాళ్ళు. మాకు ఈ లాజిక్లు తెలియవండి. పచ్చిబూతులు మాట్లాడేసి ఆ మాటలు వెనక్కి తీసుకుంటే సంస్కారవంతుడు అయిపోయే. కంగారు పడక అలాగే చేస్తారు రేపటి నుంచి. మనిషి ఎదుగో, ఎద్దులాగా ఎదుగో, దున్నపోతకు వచ్చినట్టు వయసు వచ్చింది నీకు, ఎందుకు మాట్లాడుతున్నావు, ఏం మాట్లాడుతున్నావు అర్థం కావట్లే. పైగా అడ్డగోలుగా సమర్థన. అంబటి రాంబాబు అంటే దుర్భాషలు ఆడేశారంట, అది తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాడంట. ఆ కోపంలో బూతులు తిట్టేశాడంట. ఎవడ తిట్టాడు? మా వీడియోలు కనబడుతున్నాయి, కళ్ళతో చూసి మాట్లాడండి ఒకసారి. సిగ్గుపడండి. దరిద్రపు కొట్టి ఎదవలారు మీ గురించి మాట్లాడడానికి నిజంగా మాకు సిగ్గేస్తుంది. ఇంత నీచ నికృష్ట వేదవల్ని ఇంకెక్కడ చూసుండవేమో మేము ప్రపంచంలో. అంత లోపలిగా ఇప్పుడు ఎవడైనా సమర్థిస్తాడు అంబటి రాంబాబు మాటలని? సమర్థించే ఎదవలు మిమ్మల్ని ఏమనాలి? తప్పుని తప్పు అని చెప్పేసి అనలేమా మనమా? పైగా వెనక్కి తీసుకుంటే సంస్కారవంతుడు అయిపోతాడా? అయ్యి బాబోయా. సరేలే, అలాగే చేద్దాం, ఇక్కడి నుంచి అలాగే చేద్దాం. మేము కూడా పచ్చి బుద్ధులు తిట్టేస్తాం రాబాయ్. తిట్టేసి ఆ మాటలు వెనక్కి తీసేసుకున్నాం అని చెప్పేసి అని అంటాం. మేము సంస్కారవంతుడు అయిపోయామే, మేము ఉత్తరం అయిపోయాం. పైగా మీ పార్టీలో అలాంటి నాయకుడు ఎవరైనా ఉన్నారా అని చెప్పేసి అని మాట్లాడుతున్నాడా? తెలుగుదేశం పార్టీలో కానీ జనసేన పార్టీలో కానీ ఎవడో కూడా మీ అంత వరస్ట్గా మాట్లాడే రాజకీయ నాయకులు ఎవరు లేరు. రాజకీయ నాయకులు కూడా కాదు, కార్యకర్తలు కూడా లేరు. అంత వరస్ట్గా ఎవ్వరూ మాట్లాడరు. కడుపుకు అనమే తింటున్నాం మేము. మీలాగా మంది పెంట తింటలేదు. మీరు ఊరి మీద పడి పందిలాగా పెంట తింటూ ఏది పడితే అది మాట్లాడుతున్నారు, సిగ్గు శరం లేకుండా. పైగా ఎదవ సమర్థన ఒకటే ఇక్కడికి వచ్చి. అంటే ఎవరైనా సమర్థిస్తాడండి ఈ మాటలనే? పైగా నువ్వు మాజీ మంత్రి, నువ్వు
ఇప్పుడు అంబటి రాంబాబు ఉత్తముడు అయిపోయాడు, సంస్కారవంతుడు. వాడు అమ్మ సంస్కారవంతుడే, మా తెలదు మరి ఇలా సంస్కారవంతుడు అయిపోతాడని చెప్పేసి అని. మేము ఎప్పుడు వెళ్ళదు ఏంటో ఇలా అవుతారని చెప్పేసి అని. కాస్త సిగ్గు తెచ్చుకో, ఇంక ఇలాంటి అంశాల పట్ల పెద్దగా మాట్లాడమాక. మరి ఏడుపు ఒకటి, అంబటి రాంబాబుని కాళ్ళు 2 చాపేసి కొట్టేశారు. కొట్టేస్తారని కాళ్ళు 2 చాపేసి, అది కూడా పోలీస్ స్టేషన్లో. సిగ్గుపడండి కొద్దిగా.